అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలా నడుచుకుంటూ వస్తుంటే చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం బ్లాక్ ఏప్రిన్ ఛాలెంజ్లో ఉన్నాను. ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తానో అని చాలా టెన్షన్గా ఉంది. ఈరోజు నేను బ్లాక్ యాప్లో వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమవుతుందో చాలా భయంగా ఉంది నాకు. ఈరోజు కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే జడ్జెస్ ముందు మైక్స్ ఉన్నాయి. ఇంతవరకు మిస్టరీ బాక్స్ ఇలా డిఫరెంట్గా ఉండేది, కానీ కొత్తగా మైక్స్ పెట్టారు. అసలు ఈరోజు ఎలాంటి కాన్సెప్ట్, ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందా అని చాలా టెన్షన్గా ఉన్నా. అసలు నేను ఫస్ట్ టైం బ్లాక్ ఏప్రిన్ వచ్చినప్పుడు ఇలాంటి సెటప్పా, చాలా టెన్షన్గా ఉంది. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు. సో హోమ్ కుక్స్ ఎలా ఉన్నారు? చాలా టెన్షన్గా ఉన్నారు. హోమ్ కుక్స్, మీరు మాట్లాడిన పదాలే కాదు, మీలో ఉన్న ఆ గుండె చప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈరోజు వినిపిస్తుంది. షెఫ్ చలపతి గారు, మరి ఈరోజు ఛాలెంజ్ ఏంటో చెప్పడం కాదు, చూపించడం కాదు, వీళ్ళకి వినిపిద్దాం. చెఫ్ సంజయ్ తుమ్మ గారు ఈరోజు ఛాలెంజ్ వినిపించాలి అనేసరికి నా మైండ్ ఒక్కసారిగా అసలు కంప్లీట్లీ బ్లాంక్ అయింది. షెఫ్ నిఖితా గారు బయటికి ఆ ఫుడ్ ఎలిమెంట్స్ని తీయగానే వావ్ అనిపించింది ఒక క్షణం. అన్నీ చిన్నప్పుడు నేను తిన్నవి, లేదంటే మనకి ఏదైతే క్రిస్పీగా క్రంచ్ చేయకుంటే అవి చూడగానే చాలా బాగున్నాయి అనిపించింది. కానీ వీటితో ఏం చేయాలో అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. హోమ్ కుక్స్, ఆర్ యు గైస్ రెడీ టు హియర్ ద ఛాలెంజ్? Yes, chef. షెఫ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ని తింటున్నప్పుడు సౌండ్ అయితే మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది, చాలా క్రిస్పీగా. చిన్నప్పుడు మేము తినే జంతికలు, చేగోడీలు లాంటి క్రిస్పీ ఐటమ్స్ గుర్తొస్తున్నాయి. అబ్బా, ఆ షెఫ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని టేస్ట్ చేసేటప్పుడు నాకే నోరు ఊడుతుంది. అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మా ముందు ఈ మైక్స్ ఎందుకున్నాయో అని. ఒక ఫుడ్ అంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో ఆ వినిపించేది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈరోజు మీరు చేయబోయే ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ ఇదే. రోజు మేము చెప్తా ఉంటాము మాస్టర్ షెఫ్ వర్ది డిష్ అంటే దాంట్లో టిప్ ఉండాలి అని. బట్ ఈరోజు టిప్స్ ఉండాలి. టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ అండ్ సౌండ్. మీరు చేసే డిషెస్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ సౌండ్స్ డెఫినెట్గా ఉండాలి. అది సిజ్లింగ్ అవ్వచ్చు, అది క్రాక్లింగ్ అవ్వచ్చు, అది ఒక మంచి క్రంచ్ అవ్వచ్చు. మీరు చేయబోయే డిష్ అఫ్ కోర్స్ టేస్ట్ కూడా అలాగే ఉండాలి. అండ్ సౌండ్ ఈరోజు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఈరోజు ఛాలెంజ్ ASMR ఛాలెంజ్. ASMR అంటే ఆటోనోమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్. ఈరోజు ASMR ఛాలెంజ్ అంటే ఎంత బాగా చేసినా, ఎంత ప్రజెంటేషన్ చేసినా సౌండ్ రాకపోతే మాత్రం ఇంటికి వెళ్ళడం తప్పదు. సో నేనైతే మాత్రం చాలా ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎలాగైనా నా డిష్ తోటి సౌండ్ వచ్చేలా చేయాలి, నేను ఫైనల్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఎవరైతే ఈ 4 పారామీటర్స్ని అద్భుతంగా చేస్తారో వాళ్ళు మాత్రమే గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు. ఒక్క హోమ్ కుక్ ఇంటికి వెళ్ళక తప్పదు. వాళ్ళ జర్నీ ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఈరోజు
ఆఖరి రోజు అవబోతోంది. హోమ్ కుక్స్ ఈరోజు ఆ డిష్ ప్రిపేర్ చేయడానికి మేము ఇస్తున్న టైం 90 minutes. ఈరోజు ఛాలెంజ్కి మాకు 90 minutes దొరికింది అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని కవర్ చేసుకోవటానికి ఆ ఎక్స్ట్రా టైం ఈ రోజు మాకు ఈ ఛాలెంజ్లో చాలా అవసరం. మాస్టర్ షెఫ్ వరల్డ్ క్లాస్ ప్యాంట్రీలో ఎన్నో ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఈ ప్యాంట్రీ మీకోసం 5 నిమిషాలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. సో హోమ్ కుక్స్ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ఏప్రిన్ ఛాలెంజ్ మేము జడ్జ్ చేసేది కూడా క్రిటికల్గానే ఉంటుంది. ఓకే, సో హోమ్ కుక్స్, your challenge starts in 3, 2, 1. Let's go. హోమ్ కుక్స్, మన ప్యాంట్రీ 5 నిమిషాలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. తర్వాత మీరు లోపలికి రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి ఇంగ్రీడియంట్ తీసుకువెళ్ళండి. ఇక్కడ మంచి మంచి క్యారెట్స్ కనిపించినాయి. ఆ బ్లాక్, ఆరెంజ్, రెడ్ కలర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి తీసుకున్నా. పక్కన కార్న్ ఉన్నది, అది తీసుకున్నా. నేను ఎక్స్ట్రా ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఏదైనా వర్కౌట్ కాలేదంటే లాస్ట్ మినిట్లో ఏదైనా యూజ్ చేయడానికి. హోమ్ కుక్స్ గుర్తుంది కదా, ఈరోజు ASMR ఛాలెంజ్. చాలా క్రంచీ క్రిస్పీ ఎలిమెంట్స్ మీ డిష్లో ఉండాలి. భాష, సరిగా ఇంగ్రీడియంట్స్ పిక్ చేసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు మచ్ టైం, హరీ అప్. నేను ప్లాన్ చేసుకున్నటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో వాటిని అన్ని పిక్ చేసుకొని క్రంచీ కోసం ఆ నట్స్, తర్వాత మూస్ కోసం ఆ డైరీ ప్రోడక్ట్స్, ఇంకా ఫిల్లింగ్ కోసం గువావా, ప్రొమోగ్రనేట్ అన్నీ తీసుకొని నా బాస్కెట్లో నా కౌంటర్ వైపు వెళ్తున్నా. హోమ్ కుక్స్, హరీ అప్, లాస్ట్ 1 minute. ప్రతి ఒక్క ఎలిమెంట్ మర్చిపోకుండా, చికెన్ నాకు కావాలి, ఇంకా రైస్ కూడా మర్చిపోకుండా నా బాస్కెట్లో వేసుకున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. That's it. Sham. ప్యాంట్రీ క్లోజ్. ఈరోజు ఈ డెజర్ట్ నేను ప్లాన్ చేశాను పర్ఫెక్ట్గా. నాకైతే ఆ త్రూఅవుట్ ప్రాసెస్ అంతా క్లారిటీగా ఉంది. ఒక్కటి నాకు ఇక్కడ కొడుతుంది ఏంటంటే, అది పర్ టైంలో సెట్ అవుతుందా లేదా అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది. బట్ ఆ ఎలిమెంట్స్, ఆ డిష్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇన్ టైంలోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. ఇవాళ హోమ్ కుక్స్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భాష తన స్ట్రెంగ్త్ డిజర్ట్స్, ఆ డిజర్ట్ వైపు వెళ్తున్నారా లేకపోతే ఏమైనా సేవరీ చేసి ఎక్సైటింగ్ క్రిస్పీ క్రంచీ ఎలిమెంట్స్ చేస్తున్నారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోహిత్ వచ్చేసి ఎప్పుడు డిజర్ట్ వైపే వెళ్తున్నారు. బట్ లాస్ట్ 3-4 ఛాలెంజెస్లో ఆ డిజర్ట్ అంతగా సపోర్ట్ చేయలేదు. సో ఐ హోప్ సేవరీ చేసినప్పుడంతా హిస్ డిషెస్ కమ్ అవుట్ రియలీ వెల్. ఈ ఛాలెంజ్లో సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా డిష్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్ప్ సౌండ్స్ చేద్దామని ఈ పీల్ని క్రిస్పీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. శ్యామ్ తన స్ట్రీట్ స్టాల్లో చాలా క్రిస్పీ ఎలిమెంట్స్ అండ్ డిషెస్ చేస్తూ ఉంటే కూడా ఈరోజు ఆ క్రిస్పీ ఎలిమెంట్స్ వినపడాలి. నాట్ జస్ట్ మౌత్ ఫీల్ బట్ ఆ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ప్యాంట్రీలో చూసాము, హీ వాజ్ పికింగ్
సీ ఫుడ్. సో ఆ సీ ఫుడ్లో ఆ క్రంచీనెస్, ఆ సౌండ్ ఎలా వస్తుంది అని చూడాలి. నేను ఇప్పుడైతే నా కుకింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. నాకు కావాల్సిన ఫిష్ని, బోన్లెస్ని కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను. వాటికి స్కోర్స్ అయితే ఇస్తున్నాను. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.